ఎక్కి పంచాయతీలో ఏ ఫ్లోర్ వెళ్ళాలని చెప్పిన గ్రౌండ్ ఫ్లోర్. మేము ఎక్స్ప్లోర్ చేసి మేము వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి వచ్చినాం. మేము ఇప్పుడు మనం అక్కడ నుండి అలా స్లైడ్ అయ్యి ఇక్కడ వచ్చి పడతాం. చలిగా ఉంది గాయ్స్, నా ముక్కు పని చెయ్యట్లేదు. హాయ్ చెప్పు. హాయ్ కిరణ్. హలో. డిసిపి ఏంటి? డిసిపి రామకృష్ణ. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? డిసిపి రామకృష్ణ. డిసిపి రామకృష్ణ. సో కై I became Dora Bujji. Backpack. మ్యాప్ లోపల ఉంది. సారీ, మ్యాప్ ఇందులో ఉంది. గుంటనక్క వెళ్ళి దాంకో. గుంటనక్క మీకు కనిపించిందా? అనిపించింది. అయితే దాంకోమని చెప్పండి. గుంటనక్క దాంకో. లిఫ్ట్ ఎక్కి పంచాయతీలో ఏ ఫ్లోర్ వెళ్ళాలని చెప్పిన గ్రౌండ్ ఫ్లోర్. సో మేమందరం మాకు యాక్చువల్లీ ఎగ్జామ్కి గ్యాప్ వస్తే చదువుకోవడం మానేసి చిల్ అవుతున్నాం. ఒకరోజు స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం, ఒకరోజు అమ్యూజ్మెంట్ పార్క్, కింగ్డమ్. ఏంటి కింగ్డమ్? విజిపి యూనివర్సల్ కింగ్డమ్కి వెళ్తున్నాం. సో చదువు తప్ప అన్నీ చేస్తున్నాం. వచ్చేసింది అదే ఇవాళ మన క్యాబ్. ఎగ్జామ్స్ ఉండగా దగ్గరలో చదువుకొని అయ్యే సవ్వమంటే దీస్ పీపుల్ గోయింగ్ సమ్వేర్ అండ్ I hate this. DCP Ramakrishna. క్వశ్చనింగ్ ఇక్కడ. Yes, I want to nil this fire. Please don't nail this by me. చదువుకునే రోజుల్లో మమ్మల్ని తిప్పి చేసింది అతగాడే. మళ్ళా హీఈస్ నిలదీసింగ్ అస్. ఎంత క్రిటికల్ ఇది. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎంసీఏ చదువుతున్న మాకా డిసిపి రామకృష్ణ గెటప్ అని చెప్పి ఏదో గెటప్ వేసుకొచ్చిన అతనిక విత్ కోటిలో స్పెట్స్. అది ముఖ్యం. వీఆర్ నిలదీసిఫైయింగ్ నౌ. ప్లీజ్, వీ వాంట్ జస్టిస్. ఇదే రెస్టారెంట్ జోయు. అయ్యో బయట తీసావారా యూనివర్సల్ కింగ్డమ్ అని? స్నాప్ పెట్టలేదు. రేపులో ఫ్యామిలీ రేస్, రెయిన్ డాన్స్, కిడ్స్ ప్లేస్, లేజీ రివర్, ఆక్వా రేసర్, ఆక్వా ట్రాక్, టైఫన్ టన్నల్ అంట, బీచ్ సీట్స్. ఏంటి ఇదే? అదా చెప్పండి. మనం డిసైడ్ అవ్వలేదు, సో ఆలోచిస్తున్నాం. స్నోబాల్లో చెక్ చేసి ఇక్కడ వచ్చి చూద్దాం. అది అంటుంది వోల్టేజ్ డౌన్ వోల్టేజ్ డౌన్. మా పర్ఫార్మెన్స్ నీకు నచ్చినట్టయితే ఇంకా బయట ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.
సో ఫస్ట్ స్నో వరల్డ్కి వెళ్దాం, అక్కడ కూడా ఇది చూద్దాము. వచ్చేదైతే వచ్చినాము, డిసైడ్ అవ్వలే ఏమవ్వలే. సో చూసి అక్కడ కూడా డిసైడ్ అయ్యి మళ్ళీ వచ్చి ఫైనలైజ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం పక్కనే ఉన్న స్నో వరల్డ్కి వెళ్తున్నాం. ఎస్ వీఆర్ గోయింగ్, వెయిట్ అండ్ వాచ్. చాలా వీక్ అనమాట ఈ చెన్నై ఎండలకు పడిపోయే క్యాండిడేట్స్. తప్పదు, భరించాలి. మాకు సిగ్గు లేదు, అందుకే బుద్ధి లేకుండా ఇలా తిరుగుతున్నాము. ఎగ్జామ్స్ పెట్టుకొని 1.5 రేపు ఎగ్జామ్స్ అన్నిట్లో ఇలాగే రాస్తాం అనమాట. ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, వి ఎంజాయ్డ్. ఒక్కొక్క కోడ్ లైన్ లో ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది. కోడ్ లైన్ లో యా ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దిస్ మేము కోడింగ్ పర్పస్ వచ్చామన్నమాట. సో ఒక కోడ్ రాస్తాం టు యాక్సెస్ స్నో కింగ్డమ్, క్రియేట్ అ వెబ్ పేజ్ అని HTML వచ్చినప్పుడు మేము H1 ట్యాగ్ అని చెప్పి ఇట్లా స్నో కింగ్డమ్. సో ఇది క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేస్తాం, అలాంటివి చేస్తాం అనమాట. సో ఇక్కడ మేము ఎక్స్ప్లోర్ చేసి మేము వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి వచ్చినాం. మేము చిల్లర ఏనికి రాలేదు. లెర్నింగ్ హియర్. యా సో ఇక్కడ ఆఫర్స్ ఎలా ఉన్నాయండి చూద్దాం. We have decided to take Jasmus Masters graduation. We change it to enter ఇది స్నో కింగ్డమ్. అవన్నీ వద్దు, కోటి పెట్టాము. ఈ కళదోడు ఎక్కడదా అంతర్వ్యక్తిత్వంలో కొని 15 రూపీస్ కి ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చే హైడ్ అయింది. అజ్జిలో దొరకారు ఎందుకు పడతారు. బట్ ఐ కోటి నుంచి స్పెక్స్ తెచ్చాం, కొంచెం కూడా విలువ ఉండదు. బట్ ఐ థింక్ లెన్స్ తోటలో తీసుకున్నా. బట్ అన్యవాన్య కారణాల వల్ల చేంజింగ్ టు అమ్మాయికి వారం రోజులు పట్టింది. అందుకే సార్ ఇలా ఉంది, లేదంటే బాగుంటది. అండ్ దిస్ గర్ల్ ఎప్పుడు పడిపోతారో ఎక్కడ పడిపోతారో మాకు కూడా తెలియదు. అలా పడిపోయే వాళ్ళ ఉన్నామా మేము, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం. నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష, we will discuss it later. దాన్ని టికెట్ ఖచ్చితంగా పడిపోతాం, అది మాకు తెలుసు. పదండి, టికెట్ తీసుకున్నాం. కెమెరా అలౌడ్ ఏమో అలౌడేనా? నా చైల్డ్ నాకు 650 అవ్వదా? 2 years నాట్ అలౌడ్ అని నాకు క్లియర్ గా మెన్షన్ చేశారు. షీఈ్ నాట్ మీ. నన్ను నెట్టేస్తున్నారా? ఈ చెన్నై ఎండలకి మేకప్ అసలు ఉండట్లేదు. సో మీరు ఈ బేర్ మినిమం స్టూపిడ్ ఫేసెస్ చూడాల్సిందే, తప్పదు మీకు. ఈరోజు గైడ్ ఎవరంటే ఆర్య. టోటల్ గైడ్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక 20 సార్లు వచ్చాడు, 30 సార్లు మమ్మల్ని తీసుకెళ్తాడు. ఒకసారి సో కెమెరా వచ్చి స్నో వరల్డ్ ఒక్కటికి అలో లేదన్నారు. బ్లాగ్ ఒక్కటి మేబీ మిస్ అవ్వచ్చు. అండ్ 12D సినిమాక్స్కి వెళ్తున్నాం. ఓకేలే, కానీ మేమేదో స్నానం చేయలేదని చెప్పి వాళ్ళు స్నో వరల్డ్ వాళ్ళకి చెప్పి ఆపిద్దాం అనుకున్నాను. నెక్స్ట్ టైం చెప్పి ఆపిచ్చేద్దాం. ఓకేరా, ఆర్యాకి ఇంకా స్నో పోలేదు. ఓకే, యాజ్ పర్ వండర్లా ఎక్స్పీరియన్స్తో ఇది కంపేర్ చేస్తే ఓకే లైక్ నాట్ సో వర్త్ కంపేర్ టు వండర్లా. సో ఇప్పుడు కంపేర్ చేయొద్దు అనుకుంటే ఇట్స్ వర్త్. We all know that mandatory photo shoots. ఆర్య ఫస్ట్ టైం. జంగల్ సఫారీ ఎలా ఉంటుందో తెలీదు, ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాం. యా. ఈ కెమెరా
తీసుకెళ్ళచ్చు, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయొచ్చు లోపల అనుకుంటే విల్ టేక్. ఇఫ్ నాట్ ఇక్కడ సఫారీ బాగానే అయింది. బాగానే అయింది. పెద్దగా ఏం లేదు. ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఏం లేదు. నేనైతే అస్సలు భయపడలేదు. ఇది జోక్ సార్. పచ్చి అబద్ధం అండి. ఫస్ట్ ఆమె చీకటి అంటే భయపడినాను కానీ జంగులు అంటే భయపడలేదు. నేను చెప్తా సార్ ఒరిజినల్ పిచ్చి పిచ్చి కేకలేసి కాల్ చేసి ఇచ్చారు. వీ హ్యావ్ విత్ వీడియో ప్రూఫ్. అక్కడ కెమెరా నాటన్నాడు కదా, వీడియో ఉంది కదా. ఇంత పెద్ద కల్ప్రిట్. మీరిద్దరు ఒకళ్ళు పట్టుకున్నారు కదా, అవన్నీ కూడా క్యాప్చర్ అయ్యాయి. పాము కాటేస్తుందేమో అని అప్పుడు నేను పట్టుకున్నాను. పాము. ఓకే బాయ్. ఇట్లా చేస్తే నేను ఇంకా బయటికి రాను కదా. చెప్పులు అన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి పోతున్నాం. బికాస్ ఇట్స్ టైమ్ ఫర్ స్నోవాల్. కెమెరా అలౌడ్ లేదు, సో మేము ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఎంజాయ్ చేయడానికి స్నోవాల్కి వచ్చేసాయి. బాయ్. ఈ దండుపల్యం బ్యాచ్ ఎవరో నాకు తెలియదు. లాస్ట్ ఆ చుట్టూ దీవా తోటిలో కొన్నా వాళ్ళని కూడా చిక్పెట్లో కొన్నాం. తప్పించుకోవాలి. నా ముక్కు పని చేయట్లేదు. ఇది మా తమ్ముడు, ఇది మా మమ్మీ, ఇది నేను, మరిది మా డాడీ. చలిగా ఉంది గాయ్స్. నా ముక్కు పని చెయ్యట్లేదు. ఒక పక్క ప్రాణి. వెళ్ళింది.
Oppa Gangnam Style. ఎట్లుంది వేడి చల్లగా మంచిగా ఆడుకున్నాక వేడి కాఫీ చల్లగా పొడిస్తూ వేడి కాఫీ. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు నాకు. ఆ మంచు దెబ్బకి ఆ చలి దెబ్బకి నా మైండ్ దొబ్బింది. అన్ని గజని ఆ టైప్ అయిపోయినా. చాలా చాలా చలి ఉంది. వాళ్ళు ఇచ్చిన కోట్, క్యాప్, గ్లౌస్, షూ వేసుకున్నా కూడా మస్తు చలైంది. బట్ ఫుల్ ఫన్. బట్ కోల్డ్, హెడ్ఏక్ ఈజీగా వచ్చేసినాయి. చాలా కష్టం ఉంది.
షివరింగ్ తిముర్లు వస్తున్నాయి. వద్దు వద్దు అంటే వినకుండా 4 సార్లు ఎక్కింది సార్, అందుకే ఆ బాధితురాలు బ్లాక్ అయిపోయింది. ఆల్రెడీ ఉన్న హెడ్ ఎక్ డబల్ అయిపోయింది. బట్ వర్తి ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ ఉంది, దూలకి దూల ఉంది. ఎస్, నాకు ఒకటి అర్థమైంది, ఇక్కడే ఇంత లైక్ ఆర్టిఫిషియల్లే ఇంత ఎక్కువ టెంపరేచర్ ఉంటే లైక్ రియల్ మనాలి అండ్ మౌంట్ ఎవరెస్ట్ అలా ఎక్కి వెళ్తారు కదా ఫ్లాగ్ పెట్టడానికి, వాళ్ళని ఏమంటారు, సో వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత స్ట్రగుల్ ఉంటుంది, హౌ దే వుడ్ సర్వైవ్ అక్కడ ఫుడ్ లేకుండా, హౌ వుడ్ దే క్యారీ ఎవ్రీథింగ్ అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చేయాలి స్టెప్ ఇది. ఇవి వస్తాయి. ఫస్ట్ టైం చెన్నై ఎండ నాకు నచ్చుతుంది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకరా, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నా అన్న ఎమోషన్ నాకు ఇప్పుడు అర్థమైంది. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతుంది సార్ ఆ రోజు అంతే. సో ఇదేంటి చెప్పు లాస్య? ఇది యాక్చువల్లీ మష్రూమ్ సింగపూర్ ఫ్రైడ్ రైస్ అనమాట. బాగుంది, నిజంగా బాగుంది. పైనాపిల్, మష్రూమ్, క్యారెట్ ఏదో సంథింగ్ వేసాడు, నాకైతే నచ్చింది. లాస్య ఈ వంటని నెక్స్ట్ టైం రీక్రియేట్ చేయబోతుంది. ఆల్ వెజిటేబుల్స్. ఇది మళ్ళీ రిపీట్ చేయవా? నాకు రీక్యాప్ టిప్ కావాలి. నేను ఈ వంటని మష్రూమ్ సింగపూర్ ఫ్రైడ్ రైస్ ని మళ్ళీ ట్రై చేయబోతున్నాను. నేను కుక్ చేసి ట్రై చేస్తాను. ఇది ఆ తర్వాత అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాం. మెయిన్ క్యాండిడేట్ తిను ఫస్ట్ టేస్ట్ చేయాలి, అది వాళ్ళు చేయకుండా మనం చేస్తాం. తర్వాత ఆర్య. మాస్టర్ చేసినందుకు బాగుంది. లాస్ట్ చేసిందంటే అండర్ గ్రౌండ్ కే. నెక్స్ట్ టైం లాస్ట్ అన్ని ఫ్రూట్స్ తో చేస్తా ఉంటుంది. కొంచెం భయం వేసుకుందాం. రెడీ అయిపోయింది విత్ ద బ్యాక్ ప్యాక్. మనం వెళ్ళేది ఫ్లిక్ఆర్ట్ మ్యూజియం కి. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, చెప్ మమ్మీ. అక్కడ కనపట్లేదు గ్లాస్ అది. యాందిరయ్యా యాం చేస్తున్నా? చిల్లర లేదురా. హెలికాప్టర్
Helicopter, helicopter. పైకి ఎత్తు మనకి ఎందుకే పైకి నవ్వు ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బేసి వాళ్ళలో ఉంది ఆగి వస్తున్నాను బట్టలు పోతుంది. ఆ ఫొటోస్ ఏదో మనము చూద్దాం. ఆ కత్తి ఉంది కొంచెానికి ఆయనే ఇస్తున్నాను, నువ్వు లాగాల్సిన దానం చేయమను. అడుక్కో, కాల్ పట్టుకో. ఆయన ఎవరు తెలుసా? పేరేంటి? అమ్మా కత్తి తీసుకో, వంశాన్ని నిలబెట్టాలి. మరి వీడియో కంటెంట్ చేసేది ఉందా? అదిగో జీబ్రా కనిపిస్తుందా? అక్కడ ఉంది. మీరు కనిపెట్టేశారు. మీకు ఆ చేప కనిపిస్తుందా? గుంటనక్క వెళ్ళి దాంకు. నా రాజకుమారుడు దొరికేశాడు. ఇదిగో ఇతనే నా రాజకుమారుడు. యాక్చువల్గా రాజకుమారుడు గద్దలకి వేసేవాడు. అవంతం చేస్తున్నారు. కూర్చున్నాను బలవంతం చేసి మరి స్టెప్ లేపిస్తాను. కోటి స్టెప్స్ పెట్టుకోండి. విజయం యూనివర్సల్ కింగ్డమ్ లేదా ఎంపైర్ కింగ్డమ్ అంతా అనుకొని అవాంఛిత కారణాల వల్ల ఈ స్నో కింగ్డమ్ కారణం నేను ఎందుకు జరిగిందో, ఏం జరిగిందో, ఏం చేసామో నాకు తెలియదు. బట్ ఏదో చేసాం రేటింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ 10 7.6 is 5 is very best. ఎందుకంటే స్నో కింగ్డమ్ తప్ప మిగతాదంతా జీరో. భాషలో మాతృభాషలో డొల్లర్. కొంచెం ఆఫీషియల్గా చెప్పాలంటే ఓకే అంతే. సో మొత్తానికి ఓకే, బట్ లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయినా బడ్జెట్ వైస్ అయ్యేది. బట్ స్టిల్ ఓకే, వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఒకే ఒక ప్లేస్ లో మాత్రం అడల్ట్స్ కి నాట్ సో వర్త్, చైల్డ్స్ కి వర్త్. చాలా బాగుంది. అండ్ హ్యాపీ దివాళీ, హ్యాపీ న్యూ ఇయర్. సమ్మర్ లో హ్యాపీ దివాళీ, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, బాయ్.